నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపేరిక. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసినప్పుడు లేదా కొన్ని మాటలు విన్నప్పుడుగా మనకి కొన్ని సామెతలు గుర్తొస్తాయి. కొన్ని కొన్ని ఆ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే కొన్ని చెప్తా చూడండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, లేకపోతే సొమ్ము కల్లి సోకొకని అన్నట్టు కొన్ని ఉంటాయి అనమాట. ఇవి ఎందుకు ఇప్పుడంటే సేమ్ అదే పరిస్థితి కనపడుతున్నది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తుంటే. ఎందుకు ఈ విషయం గురించి చెప్తున్నారు దాని గురించి చూస్తే ఒకసారి అసలు పూర్తిగా చూద్దాం. అసలు ఆ విషయం ఏంది, ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఇగో ఈ వీడియో చూద్దాం ముందు మనం. ఏంటిది? ఇది కిమ్స్ హాస్పిటల్. వేల కోట్ల బడ్జెట్ తోటి ఆ రోజు ఈ టిమ్స్ హాస్పిటల్ ని నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించినటువంటి విషయాన్ని మనం చూసినాం. సో వాస్తవానికి చూస్తే అసలు ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టింది ఎవరు, ఎవరి హయాంలో దీనికి పునాది వేశారు, ఎవరు దీన్ని కట్టిర్రు, ఈ రోజు ఎవరు ప్రారంభించారు అనే దానికి నిదర్శనమే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, లేకపోతే సొమ్మొకంది సోకొకంది అనే విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. వాస్తవానికి మనం చూస్తే అసలు ఈ టిమ్స్ హాస్పిటల్ ని కట్టింది ఎవరు? నాట్ ఓన్లీ టిమ్స్ హాస్పిటల్, ఇలా చాలా ఉన్నాయి. టిమ్స్ హాస్పిటల్ అయి ఉండొచ్చు, కొన్ని ఉద్యోగాలు అయి ఉండొచ్చు, కొన్ని ఫ్లైఓవర్లు అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అంటే దానికి ప్రారంభించేది ఒకరు, దాన్ని స్టార్ట్ చేసింది ఒకరైతే దీన్ని మేమే చేస్తామని చెప్పుకునేది ఇంకొంతమంది. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే కట్టింది ఎవరు, రిబ్బన్ కట్ చేసేది ఎవరు? సతర్ నగర్ టిమ్స్ ప్రారంభ వేళ సరికొత్త చర్చ. మెజారిటీ పనులు కేసీఆర్ హయాంలోనే ఫినిషింగ్ టచ్ ఇచ్చిన రేవంత్ సర్కార్. లిస్ట్ లో సీతారాం ప్రాజెక్ట్ ఒకటి, నెక్స్ట్ ఎస్ఆర్డిఏ ఫ్లైఓవర్లు, హైదరాబాద్ లో ఎన్టీపీసీలు, వరంగల్ హెల్త్ సిటీ, ఇలా కొన్ని విషయాల గురించి చూడవచ్చు. ఎందుకంటే వాస్తవానికి మనందరికీ తెలుసు టిమ్స్ హాస్పిటల్ కట్టింది అయితే గత తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న విషయం అందరికీ తెలుసు. లాస్ట్ కరోనా వచ్చినప్పుడు, కరోనా సమయంలో ఖచ్చితంగా తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్మెంట్ కావాలి అన్నా, తెలంగాణ హెల్త్ అన్ని నిర్మాణం కావాలన్నా, అన్ని రకాల వైద్య సేవలు అందాలంటే ఇంకా ప్రజలకు వైద్య సేవలు అవసరం అని చెప్పేసి టిమ్స్ హాస్పిటల్ ని ఆ రోజు కేసీఆర్ నిర్మించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టింది 100కి 100%, 100కి 100% ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ అని చెప్పేసి ఎవరిని అడిగినా చెప్తారనమాట. సో మరి టిమ్స్ హాస్పిటల్ ని కేసీఆర్ కడితే ఈ రోజు మరి రేవంత్ రెడ్డి ఏదో నేనే టిమ్స్ హాస్పిటల్ ని కట్టించిన, నేనే చేసిన అనే విధంగా పోయి హూందాగా పోయి నిన్న రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ఓపెన్ చేసినటువంటి విషయం చూసాం. వేల కోట్ల రూపాయల ప్రజాదానం వెచ్చించి భూసేకరణ జరిపి 90% పైగా పనులు పునాదులు తవ్వి భారీ కాంక్రీట్ నిర్మాణాలపై పూర్తి చేసింది గత ప్రభుత్వమే. కేవలం రంగులు అద్ది, తోరణాలు కట్టి, రిబ్బన్లు కత్తిరిస్తూ మొత్తం ఘనతను తమ ఖాతాలో వేసుకుంటుంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టు మొదలుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎలివేటెడ్ కారిడార్ల వరకు పనులన్నీ కేసీఆర్ హయాంలోనే ముగింపు దశకు చేరితే చివరి నిమిషంలో నామమాత్రపు పనులు ముగించి శిలాపథకాలపై తమ పేర్లను ముద్రించుకుంటున్న తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి సృష్టించింది గత ప్రభుత్వం అయితే అక్షింతలు వేసుకుంటున్నది మాత్రం ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ అన్న చందంగా సాగుతున్న రిబ్బన్ కటింగ్లు, రాజకీయాలపై క్షేత్రస్థాయి నిధులు కేటాయింపులు, వాస్తవ వ్యయం వివరాలు, స్పష్టమైన లెక్కలను బయట పెడుతున్నారు. అంటే దానికి సంబంధించి అసలు ఎంత ఖర్చు వచ్చింది, ఏమేం జరిగినాయి, ఇదే కాకుండా గతంలో కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని ఫ్లైఓవర్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వీటన్నిటి గురించి, వరంగల్ హెల్త్ సిటీ కావచ్చు, వీటన్నిటి గురించి అసలు ఏ ఆ టైంలో ఎంత ఫండ్ వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఎవరికి ఓపెన్ చేసారు అన్న దాని గురించి ఇక్కడ పూర్తి వివరాలుగా మనం చూసుకోవచ్చు. ఈ ఎట్లుంటుందంటే కాంగ్రెస్ వాళ్ళది చిన్న చిన్న కొసరు పైన పనులు చేసి మొత్తం సెల్ఫ్ డబ్బా కొట్టుకునే తీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ప్రాజెక్టులు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు, కీలక తేదీల వివరాల గురించి మనం చూస్తే ఇక్కడ ప్రాజెక్టుల పేరేంది, అది ఎప్పుడు శంకుస్థాపన చేసిర్రు, దానికి గత ప్రభుత్వంలో వచ్చిన ఫండ్ ఎంత, అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఫండ్ ఎంత, అట్ ద సేమ్ టైం ఎవరు దాన్ని స్టార్ట్ చేసిర్రు అనే దాని గురించి మనం చూస్తే సీతారాం ఎత్తిపోతున్న పథకాన్ని ఫిబ్రవరి 16, 2016లో శంకుస్థాపన చేసిర్రు గత ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు ఫండ్ ఎంత వచ్చింది అంటే 9,000 కోట్లు అప్పుడు ఫండ్ రిలీజ్ చేశారు అనమాట. ఆ తర్వాత కాంగ్రెస్ ఎప్పుడు నిధులు విడుదల చేసిందంటే 2024 జూన్ జూలై మధ్యలో 800 కోట్లు ఇచ్చింది. అప్పుడు సీతారాం ప్రాజెక్టుకి 9,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 800 కోట్లు మాత్రమే కేటాయించి ఆగస్టు 15, 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీతారాం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. అంటే పునాది వేసింది కేసీఆర్ ప్రభుత్వం, 9,000 కోట్లు రిలీజ్ చేసిరు.
కానీ ఇక్కడ 800 కోట్లు రిలీజ్ చేసి వీళ్ళ కాంగ్రెస్ ఖాతాలో వేసుకొని స్టార్ట్ చేశారు. తర్వాత టిమ్స్ ఎర్రగడ్డ హాస్పిటల్ నిన్న స్టార్ట్ చేసినటువంటి హాస్పిటల్ 2022 ఏప్రిల్ 26 నాడు స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి 780 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత 2024 మార్చి ఏప్రిల్లో 102 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఆగస్టు 17, 2024 ప్రారంభించింది. తర్వాత వరంగల్ హెల్త్ సిటీ జూన్ 21, 2021 నాడు 920 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వగా 2024 మే 28న 180 కోట్లు, కేవలం 180 కోట్లు ఇచ్చి 2024 నవంబర్లో ప్రారంభించారు. తర్వాత ఆరంగం నుంచి జూ పార్క్ ఎలివేటెడ్ కారిడార్, ఆ కారిడార్ కూడా 2018 డిసెంబర్లో శంకుస్థాపన చేసి దానికి 550 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జనవరిలో 86 కోట్లు ఇచ్చి జూలై 23, 2024లో ప్రారంభించింది. ఆ తర్వాత చూస్తే బాచ్పల్లి నిజాంపేట్ ఫ్లైఓవర్ అండ్ రోడ్డు 2021 నవంబర్లో ప్రారంభించారు, శంకుస్థాపన చేసి 60 కోట్లు నిధులు కేటాయించగా 2024 ఫిబ్రవరిలో 5 కోట్లు కేటాయించి 2024 మార్చిలో దాన్ని ప్రారంభించారు. పటాన్ చెరువు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కూడా మే 5, 2022 కేసీఆర్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి 150 కోట్ల ఫండ్ ఇచ్చింది. దాని తర్వాత 2024 జూన్లో 35 కోట్లు ఇచ్చి 2024 ఆగస్టులో ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఎట్ ద సేమ్ టైం అంబర్పేట్ ఫ్లైఓవర్ కూడా చూస్తే 2021 సెప్టెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి 310 కోట్లు కేటాయించగా 2024 జనవరి 20న 35 కోట్లు ఇచ్చి 2024 జూన్లో ప్రారంభించింది. తర్వాత అల్వాల్ ఎల్బీనగర్ టిమ్స్ ప్రాజెక్టులు కూడా 2022 ఏప్రిల్ 26 రోజు శంకుస్థాపన చేసి 1450 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే ఇక్కడ 2024 జూన్లో కేవలం 348 కోట్లు ఇచ్చి ఇంకా నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి, అది కాలేదు. నెక్స్ట్ దేవాదుల ప్రాజెక్టు కూడా పంప్ హౌస్ అక్కడ చూస్తే దేవనపేట పంప్ హౌస్ చూస్తే 2019 ఆగస్టులో స్టార్ట్ చేసి 11,120 కోట్లు ఇచ్చిర్రు. దానికి 2024 జూలైలో 65 కోట్లు ఇచ్చి నెక్స్ట్ 2024 ఆగస్టులో ప్రారంభించారు అనమాట, పునఃప్రారంభం చేసి ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి దానికి. అండ్ దీనికి సంబంధించి కలెక్టరేట్ విషయాలు కూడా వస్తే నల్గొండ, సూర్యాపేట, జనగాం జిల్లాల కలెక్టరేట్లకి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 2017, 2018లో 185 కోట్లు కేటాయించగా 2024 మార్చిలో 15 కోట్లు కేటాయించి ఇంకా పనులు పెండింగ్లను నడుస్తూ ఉన్నాయి. సో తెలంగాణ ప్రజలకి వాస్తవం ఏందో తెలవాలి. ఎందుకంటే సొమ్మొకంది సోకొకంది కాకుండా ఇక్కడ సొమ్మేమో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది, ఇక్కడ సోకులేమో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వేసుకుంటుంది. నిజంగా ఇది అత్త సొమ్ము అయితే వీళ్ళు అల్లుడు దానం చేస్తున్నట్టే కనపడుతుంది, మనం చూడొచ్చు క్లియర్ గా. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఎన్ని ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అక్షరాల 10 ప్రాజెక్టులని కేసీఆర్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి కేసీఆర్ 100 కోట్లు 1000 కోట్ల ఫండ్ ఇచ్చిన తర్వాత 2024 అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కేవలం అంకెల గాడితో కొంత ఫండ్ అంటే 90% పనులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేస్తే కేవలం ఆ 10% పూర్తి చేసి తమ ఖాతాలో వేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవం ఇది నిజం. ఎందుకంటే గతంలో మనం చూసాం, అప్పటి ప్రభుత్వంలో కొన్ని ఉద్యోగ నియామకాలు కూడా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్స్ పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ చేసినప్పుడు కూడా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాయినా వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు మేమే ఇస్తామని చెప్పుకున్నటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి సర్కార్ది. ఎందుకంటే పనిచేసింది వాళ్ళైతే ఇది పెట్టుకునేది వీళ్ళు. వాస్తవం చూస్తే ఆలోచన కేసీఆర్దే, ప్రచారం కాంగ్రెస్ది. పేర్లను మార్చడం మాత్రాన సులువుగా చరిత్ర మార్చుకోలేరు. 1000 కోట్ల ఆసుపత్రికి ఓపీ సేవలకే పరిమితమా, ఆసుపత్రులను ఆదాయ వనరుగా మార్చొద్దు, వరంగల్ హెల్త్ సిటీ పనులు వెంటనే ముగించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సరత్ నగర్ టిమ్స్ ప్రారంభంపై హర్షం, హాస్పిటల్ బాగానే ఓపెన్ చేసిన దాని మీద ఆయన హర్షం వ్యక్తం. ఎందుకంటే వాళ్ళ నానైనటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ప్రారంభించారు కాబట్టి శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసారు. సరే, సంతోషంగానే ఉంది, ప్రజలకు కావాల్సినటువంటి వైద్య సేవలు అందుతాయి కాబట్టి ఆనందమే. కానీ ఆలోచన మాత్రం కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశం మనం చూడొచ్చు. అదేవిధంగా టిమ్స్ మేమే పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుడు. ఈ టిమ్స్ హాస్పిటల్ ని ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు ఫౌండేషన్ స్టోన్ వేసారు, ఎవరు ఎంత ఫండ్ రిలీజ్ చేసారు అనేది ఇప్పుడే మనం చూసినాం. కానీ ఈ కాంగ్రెస్ మాత్రం ఎప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే విధంగానే ఉంటది. గత ప్రభుత్వం కొబ్బరికాయలే కొట్టింది, ప్రాజెక్టును పైసలు ఇచ్చింది మా ప్రభుత్వమే. ప్రతి 6 నెలలకు ఒకసారి సూపర్ స్పెషాలిటీ ప్రారంభిస్తూ 2027 డిసెంబర్ 9 లోపు ఉస్మానియా, వరంగల్, అల్వాల్, ఎల్బీనగర్ పూర్తి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. రైట్, అప్పటి ప్రభుత్వం కేవలం కొబ్బరికాయలే కొట్టింది అన్నాం. రైట్, బాగానే ఉంది. మరి ఈ కేవలం మీరు వచ్చిన అధికారంలోకి వచ్చిన ఈ 2.5 కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించిర్రా?
ఎప్పుడు నిర్మించారు మీరు ఈ అంత పెద్ద హాస్పిటల్? మీరు ఎప్పుడు నిర్మించారు, ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఎంతవరకు చేసారు, ఎంత ఫండ్ రిలీజ్ చేసారు, ఇవన్నీ మీరు చూపెట్టాలి. మీరు ఏదో మైకుల ముందు నిలబడి ప్రభుత్వం మాదే ఉంది, ఆ మీడియాలు మాయే ఉన్నాయి, సోషల్ మీడియాలు మాయే ఉన్నాయి, 4 ఛానళ్ళు పెట్టుకొని పైసలు ఇచ్చుకొని మేము వేయించుకుంటాం అంటే మీరు చెప్పింది అంటే నడవదు. వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలకి తెలుసు. వాస్తవం ఏంది, ఎవరు గట్టిరైంది అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా, మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా, రేవంత్ రెడ్డి మీరు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలకి తెలుసు. వాస్తవాలు తెలంగాణ ప్రజలకి తెలుసు. టిమ్స్ హాస్పిటల్ ని శంకుస్థాపన చేసింది, దాంట్లో 90% పనులు పూర్తి చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలోనే అని చెప్పేసి తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్క యావత్ ప్రజానికానికి తెలుసు. రేవంత్ రెడ్డి మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే లేరన్న విషయం మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఇది నిన్న టిమ్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి, అదే కాకుండా అనేక ప్రాజెక్టులను, ఏ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఎంతవరకు పూర్తి చేసింది, దీనికి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న కాంగ్రెస్ పనితీరు ఏంది అనేది మనం స్పష్టంగా క్లియర్ గా చూసాం. సో ఇలా క్లియర్ గా ఏ విషయాన్నైనా పూర్తిగా విశ్లేషిస్తూ ప్రజలకు నిజాన్ని చెప్పడం కోసమే క్యూఆర్ టీవీని ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి క్షణం ప్రజల కోసమే కొట్లాడుతుంది క్యూఆర్ టీవీ. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.